ఒక గురువుగారి దగ్గరికి ఒక తల్లి తీసుకొచ్చిందన్నమాట ఒక అబ్బాయిని. ఆ అబ్బాయిని తీసుకొచ్చి మా అబ్బాయి బెల్లం తింటున్నాడండి మానిపించమని చెప్పింది. ఆ గురువుగారు ఏమన్నాడంటే ఒక 10 రోజుల తర్వాత రమ్మని చెప్పాడు. మళ్ళీ 10 రోజుల తర్వాత తీసుకొచ్చింది ఆ అబ్బాయిని. మళ్ళీ ఇంకో 10 రోజులు అడిగాడు. మళ్ళీ ఇంకో 10 రోజులు అన్నాడు. అంటే నెల అయిపోయింది కదా. అప్పుడు సింపుల్గా ఏం చెప్పండి, బెల్లం తింటే మానేమన్నాడు. ఆ తల్లి కోపం వచ్చింది. ఎందుకంటే ఈ విషయం చెప్పడానికి నన్ను 3 సార్లు తెప్పించుకున్నారు, నెల రోజులు పట్టింది కదా. అప్పుడు గురువుగారు ఏమన్నాడంటే, అమ్మ నాకు బెల్లం తినే అలవాటు ఉంది, నేను 10 రోజులు ట్రై చేశాను, మానలేకపోయాను. అందుకు ఇంకో 10 రోజులు అడిగాను. ఆ 10 రోజులు కూడా నేను మానలేకపోయాను. అందుకు ఇంకో 10 రోజులు. అలాగేం చేస్తారంటే మనకు చెప్పినప్పుడు, మీ పిల్లలు చెప్పినప్పుడు టీవీ చూడొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు అన్నప్పుడు ఫస్ట్ ఎవరు చేయాలి? మనం పాటించాలి. మీ సెల్ ఫోన్ మీరు తగ్గించాలి, టీవీలు తగ్గించాలి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కూడా ఏమవుతారంటే ఆ ట్రాక్లోకి వస్తారు. మీ సెల్ ఫోన్ చూస్తారు, టీవీ చూస్తారు, వాళ్ళు హోంవర్క్ చేసుకోమని ఎలా చేస్తారు వాళ్ళు? అంటే ఏంటంటే చాలా సామెత ఉంటుంది, ఆవు చేలో మేస్తే దూడ కట్టుకుని వేస్తా అంటారు. అలాగే ఏం చేస్తారంటే కొంచెం బాధాకరమైన విషయమైన సరే ఈ మాట మనం ఎప్పుడు ఎంత తల్లిదండ్రులు ఎంత పెట్టుకుంటే దాని పిల్లలు అనుకరిస్తారు. కాబట్టి మనం ఎంత శ్రద్ధగా ఇంకో తరాన్ని బాగు చేయాలనుకుంటే ఏం చేస్తారంటే కుటుంబం నుంచి మనకు అది బలంగా తయారవ్వాలి. తల్లిదండ్రులు కానీ మన తాతయ్యలు కానీ నానమ్మలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత సక్రమంగా చెప్పినప్పుడు చిన్న చిన్న నీతి కథలు కూడా పెద్ద పెద్ద ఏదైనా ఎవరైనా సహాయం చేయడం గురించి కానీ